పెళ్లి అనేది ఇద్దరిని నూరేళ్ల పాటు కలిపి ఉంచే ఒక పవిత్రమైన బంధం. వైవాహిక జీవితం ఒక అందమైన ప్రయాణం. కాని ఈ ప్రయాణంలో ఎన్నో మలుపులు, కష్టాలు వస్తుంటాయి. కొన్నిసార్లు గొడవలు జరుగుతాయి, మనస్పర్ధలు వస్తాయి. ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే స్వభావం కోల్పోతే ఈ బంధం బలహీనమవుతుంది. భార్యాభర్తలు ఇద్దరికీ ఇది వర్తిస్తుంది. అయితే సాధారణంగా పెళ్లైన కొంతకాలానికి భర్తలు భార్యలపై ఆసక్తి కోల్పోతారు. ఇందుకు అనేక కారణాలు ఉండవచ్చు. జంటల మధ్య మంచి కమ్యూనికేషన్ ఉండాలి. ఇద్దరూ ఓపెన్గా మాట్లాడుకోకపోతే చిన్న విషయాలు పెద్దగా అనిపించి ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. అందుకే భార్యాభర్తలు రోజూ కొంత సమయం పాటు ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోవాలి. కపుల్స్ మధ్య జుంపు చిక్కం తప్పనిసరిగా ఉండాలి. లేకపోతే వారి మధ్య దూరం పెరుగుతుంది. ఒకరి చేతులు ఒకరు పట్టుకోవడం, కౌగిలించుకోవడం, ఉమ్మాలు పెట్టుకోవడం చేస్తుంటే ఒకరిపై ఒకరికి ఆసక్తి తగ్గదు. రొటీన్ లైఫ్ కారణంగా దంపతులకు ఒకరిపై ఒకరికి బోరు కొట్టేస్తుంది. వారి మధ్య ప్రేమ కూడా తగ్గిపోయే అవకాశముంది. అందుకే కొత్త పనులు చేయడానికి ప్రయత్నించాలి. కొత్త ప్రాంతానికి వెళ్లడం, కొత్త హాబీలు నేర్చుకోవడం లాంటివి చేస్తే జీవితం మరింత ఆనందంగా గడిచిపోతుంది. భార్య గౌరవించకపోతే భర్త బాధపడతాడు. అందుకే వారి పనిని గమనించి ప్రశంసించాలి. అప్పుడే భర్తలు తమ భార్యలను మరింత ప్రేమిస్తారు. పని ఒత్తిడి, డబ్బు సమస్యలు లాంటివి భార్యాభర్తల మధ్య దూరం పెంచుతాయి. ఈ సమస్యలు వచ్చినప్పుడు భర్త భార్యపై కోప్పడవచ్చు, ఆమెకు దూరంగా ఉండవచ్చు. ఇలా జరగకుండా ఉండాలంటే భర్తలు ఒత్తిడిని దూరం చేసుకోవాలి. ఇందుకు యోగా, మెడిటేషన్ లాంటివి చేయవచ్చు. మిమ్మల్ని నేను చాలా ప్రేమిస్తున్నా అని భర్తకు భార్య తెలియజేయాలి. దంపతులు తమ మనసులో ఏముందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఎమోషన్స్ తరచుగా పంచుకోవడం ద్వారా వైవాహిక బంధం బలంగా ఉంటుంది. ఎలాంటి గొడవనైనా త్వరగా పరిష్కరించుకోకపోతే ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. అందుకే గొడవలు వచ్చినప్పుడు వాటి గురించి మాట్లాడుకోవాలి. ఒకరి మాటను మరొకరు శ్రద్ధగా వినాలి. తమ మాటే నెగ్గాలని ప్రయత్నించకుండా కాంప్రమైజ్ కావాలి. భార్య, భర్త ఇద్దరూ సెల్ఫ్ కేర్ పట్ల శ్రద్ధ పెట్టాలి. లేకపోతే ఇద్దరి మధ్య ఆసక్తి, ప్రేమ తగ్గిపోతుంది. అలా జరగకుండా పార్ట్నర్ ఇష్టాలకు అనుగుణంగా ఉండాలి. ఆరోగ్యం కాపాడుకోవాలి. కాలం మారుతున్న కొద్దీ ఆలోచనలు, కోరికలు మారుతూ ఉంటాయి. అలా మారిపోతే భార్యాభర్తలు ఒకరికొకరు దూరం అయిపోయినట్లు అనిపిస్తుంది. అలా జరగకుండా ఇద్దరు కలిసి చేయగల పనుల గురించి ఆలోచించాలి. ఇద్దరికీ నచ్చే పనులు చేయాలి. ఎలాంటి రిలేషన్షిప్లో అయినా సరే కపుల్స్ ఆనందంగా ఉండాలి. ఎప్పుడూ సీరియస్గా ఉంటే వారి మధ్య ప్రేమ తగ్గిపోతుంది. అందుకే వాళ్లు కలిసి నవ్వుతూ ఉండడానికి ప్రయత్నించాలి. ఒకరిని బాధించకుండా జోకులు పేల్చుకోవాలి. అన్ని బాధలు మరిచిపోయి హాయిగా నవ్వుకునేలాగా సరదా ఆటలు ఆడాలి. జీవితంలో చిన్న చిన్న విషయాలలో ఆనందం కనుక్కోవాలి.